తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. భీష్మ ఏకాదశి రాబోతోంది. చాలా విశేషవంతమైన రోజు అని చెప్తారండి. అయితే ఏకాదశులు చాలా ముఖ్యమైనవని అందరికీ తెలుసు. ప్రత్యేకించి భీష్ముడి పేరు మీద ఉండేటువంటి ఏకాదశి ఇది ఒక్కటి మాత్రమే మాఘమాసంలో వస్తుంది. అయితే ఇంకా ముఖ్యంగా చెప్పాలనంటే వారి గురించి అలాంటి వాళ్ళ ఏంటంటే ఇప్పటి జనరేషన్ వాళ్ళైతే సినిమాల్లోనో సీరియల్స్లోనో ఇలా కొన్ని పౌరాణిక నాటకాల ద్వారానో తెలుసుకున్నారు. కానీ శాస్త్రంలో వీరి గురించి పురాణాల్లో చాలా చక్కగా చెప్పబడింది. పితామహుడిగా మనందరం పిలుచుకుంటాము. వారి ప్రాణం ఎప్పుడు పోవాలో వారి చేతుల్లోనే ఉండేటువంటి ఒక గొప్ప వరాన్ని ఆయన పొందారు. అంపశయ్య మీద పడుకుని ఉన్నారు. ఒక రాజు ఆయన ఎక్కడైనా ఉండొచ్చు. అసలు ఎందుకు వారు ఆ విధంగా ప్రాణాలు వదలవలసి వచ్చింది, అందులోనూ విష్ణు సహస్రనామం వారి నుంచే రావడానికి కారణం కావచ్చు. ఇలా చాలా గుప్తంగా కొన్ని రహస్యాలు ఉన్నాయి. వీటి గురించి తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. భీష్మ ఏకాదశి గురువు గారు అంటే భీష్మ పితామహుడి పేరు మీద ఉంది. అంటే వారి గురించి తెలుసుకోవాలని ఉంది. ఎప్పుడు మనం ఏదైనా పూజా కార్యక్రమాల్లో ఏదైనా పండగ సందర్భంగానే మాట్లాడతాము. ఈసారి కొంచెం ప్రత్యేకం ఈ ఎపిసోడ్. అయితే భీష్ముల వారి గురించి ముందుగా తెలియచేయండి, వారి విశిష్టత. భీష్ముల వారికి అసలు నామధేయం భీష్ముడు కాదు, దేవవ్రతుడు, గాంగేయుడు. గంగకి పుట్టినవాడు కాబట్టి గాంగేయుడు. కానీ గంగ ముద్దుగా పెట్టుకుంది దేవవ్రతుడు. కాబట్టి అష్టవసువులని ఉన్నాయమ్మా. ఆ అష్టవసువులు ఇంద్రసభలో ఒక చేసినటువంటి తప్పు కారణం చేత వారందరూ కూడా స్త్రీ గర్భంలో మానవ లోకంలో జన్మించని శాపం పొందుతారు. ఈ అష్టవసువుల్లో చాలా మంది బాధపడతారు. మేము దేవలోకానికి చెందిన వాళ్ళము, మానవులుగా పుట్టి ఆ బాధలు అనుభవించి ఆ నరకాన్ని మేము గ్రహించలేము, కాబట్టి మా యొక్క శాపాన్ని తొందరగా తొలగించే వ్యక్తి ఎవరా అని చెప్పి ఎదురు చూస్తుంటారు. గంగ కనబడుతుంది. గంగకి వాళ్ళ గోడు విన్నవించుకుంటారు అష్టవసువులు. వసువులు అంటే ఒక రకంగా చెప్పాలంటే పితృలోకాలకి సంబంధించినటువంటి దేవతలమ్మ. వసులోకము, వసురూపము, రుద్ర రూపము, ఆదిత్య రూపముగా మనం కొలుచుకుంటూ ఉంటుంటాం. అష్టవసువులు అంటే పితృలోకానికి సంబంధించిన దేవతలు కదా. కాబట్టి అప్పుడు గంగ ఆ అష్టవసుల యొక్క దీనగాథ విని, సరే నేను మీకు పుట్టగానే నా గర్భంలో జన్మించండి, పుట్టగానే నేను మీకు మోక్షాన్ని ప్రసాదిస్తాను అని. కానీ ఈ అష్టవసువులో 8వ వాడైనటువంటి దేవవ్రతుడిగా ఉన్నటువంటి వ్యక్తి మాత్రం నీ గర్భంలో జన్మించాలి, తద్వారా నేను ఆయన మాత్రం కోరుకోడు. ఆ విధంగా గంగ వరం ఇచ్చేస్తుంది. తర్వాత శంతన మహారాజు భూలోకంలో విహరిస్తుండగా గంగను చూసి మోహించడం, ఆ గంగని వివాహమాడాలని చెప్పడం, నేను ఏ పని చేసినా నాకు అడ్డు చెప్పకూడదని చెప్పి ప్రతిజ్ఞ తీసుకొని వివాహం చేసుకోవడం. వాళ్ళకి కలిగిన సంతానం ఒక్క కలగానే రాజుకి ఎలా ఉంటుంది, సంతానం మగపిల్లవాడు పుట్టాడు అనగానే ఆనందంగా ఉంటుంది. లేవడం పుట్టిన పసిపాపనే లేస్తూనే గంగా నదిలో కలిపింది. అలా 1, 2, 3, 4, 5, 6, 7 మందిని కూడా అలాగే కని అలాగే వదిలిపెట్టింది గంగలో. అంటే అష్టవసుల్లో 7కి మోక్షాన్ని ప్రసాదింపజేసింది. వాళ్ళు కోరుకున్నారు కాబట్టి ఇక శంతన మహారాజుకి ఓపిక నశించిపోయింది. ఇక కాదు కూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఈమెను ఆపాల్సిందే అని చెప్పి 8వ సంతానం పుట్టగానే ఆపేసేస్తుంది. చేయగానే నా ప్రతిజ్ఞని నీవు నెరవేర్చలేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, కాబట్టి ఈ కొడుకు నువ్వే ఉంచుకో, కాకపోతే ఒక విన్నపము, ఈ కొడుకుని నేను పెంచి పెద్ద చేస్తాను, నీకు యుక్త వయసు రాగానే నీకే అప్పగిస్తానని చెప్పి గంగ తీసుకుని వెళుతుంది. పరశురాముడి దగ్గర యుద్ధ విద్యలన్నీ నేర్పుతుంది. ఆ విధంగా గాంగేయుడు అయ్యాడు భీష్ముడు. మరి దేవవ్రతుడు భీష్ముడిగా ఎలా మారాడు అని అంటే, చాలా మంది సినిమాల ద్వారాలను, టీవీ సీరియల్ ద్వారాలను, లేకపోతే ఇంకేదో గాథల వల్ల మళ్ళీ శంతన మహారాజు దాశరథి కుమార్తె సత్యవతిని వివాహం ఆడాలని నిశ్చయించుకోవడం. ఆ దాశరథి ఏమంటాడు ఆ దాశరాజు, నీ కొడుకున్నాడు కదా, మళ్ళీ నా బిడ్డకు పుట్టేటువంటి సంతానం
రాజ్యాధికారం రాదు కాబట్టి నీ అవును. కొడుకుకి రాజ్యాధికారం లేకుండా చేసేటట్టయితే నేను నా బిడ్డని ఇస్తానంటే, అదే విషయం శంతన మహారాజు భీష్ముడికి చెప్పడం, భీష్ముడు తండ్రి మాట కాదని లేక నేను ఆ జన్మాంతం కూడా నేను బ్రహ్మచారిగా ఉంటాను, నాకు ఈ రాజ్యం మీద ఆసక్తి లేదు, భార్యను వివాహమాడను, సంతానం కనను, ఆ జన్మాంతం బ్రహ్మచారిగా ఉంటాను అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాడు. భీషణమైన ప్రతిజ్ఞ చేస్తాడు కాబట్టి ఆ రోజు నుంచి దేవవ్రతుడు కాస్త భీష్ముడుగా మారిపోయాడు. కానీ చాలా మందికి ఏమని తెలిసింది అని అంటే, ఈ భీష్మ ప్రతిజ్ఞ చేసిన తర్వాత శంతన మహారాజు ఆయనకి వరం ఇచ్చాడు, ఇచ్చామరణాన్ని ఇచ్చాడు అని అంటారు. కానీ వాస్తవానికి అది కాదమ్మా. మనుషులుగా పుట్టిన వాళ్ళకి వరాలు ఇచ్చే అధికారం మానవులకి లేదు. దేవతలకి, మునులకి, ఋషులకి మాత్రమే వరాలు ఇచ్చే అధికారం ఉంది తప్ప మానవులుగా పుట్టిన అతను మానవుడు శంతన మహారాజు, మనలాగే కాకపోతే మహారాజు కాక ఆ విధంగా భీష్మైన ప్రతిజ్ఞ చేసిన తర్వాత దానికి కట్టుబడి ఉంటాడు. సత్యవతి ద్వారా చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు సంతానాన్ని కంటాడు. కన్న తర్వాత వీళ్ళిద్దరికీ కూడాను పెళ్లిళ్ళు చేస్తాడు. ఇది ఇంతవరకు బాగుంది. శంతన మహారాజు ఈ పెళ్లిళ్ళు ఎందుకు చేశాడు, ఈ పెళ్లిళ్ళు సంబంధించినటువంటి విధానం అంతా ఆయనకి కలిగినటువంటిది మళ్ళీ మనము ఇంకొక ప్రశ్నలో తెలుసుకుందాం. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఆశాంతం వీక్షించండి, అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే అంపశయ్య మీద ఎందుకు ఉండాల్సి వచ్చింది, యుద్ధం అయిపోయిన తర్వాత రాజమందిరంలో హాయిగా హంసతూలిక తల్పం మీద పడుకోవచ్చు, ఏకాదశి రోజున దగ్గరికి వచ్చేసి ప్రాణం వదలొచ్చుగా. కానీ అంపశయ్య మీదనే ఎందుకున్నాడు, ఎండకి ఎండి వానకి తడిచి చలికి ముడికిపోతూ ఎందుకు ఉండాల్సి వచ్చింది, బాణాలు గుచ్చుకుంటే ఆ బాధని ఎందుకు అనుభవించాడు భీష్ముడు అనేది ఆ విషయం తెలియాలంటే కార్యక్రమం ఆశాంతం వీక్షించండి. ఇక శంతన మహారాజు చనిపోతాడు. శంతన మహారాజు చనిపోగానే గంగా నదీ తీరంలో పిండ ప్రదాన కార్యక్రమాలు చేస్తుంటారు. అకస్మాత్తుగా ఒక చెయ్యి పైకి వస్తుంది. ఆ చెయ్యి నా తండ్రిదే అని చెప్పి భీష్ముడికి తెలుసు. కానీ పిండ ప్రదానాలు చేసేటప్పుడు కూడా అసలు రాజు కదమ్మా, బంగారు పళ్ళెంలో బంగారు ముద్దలతో పిండ ప్రదానాలు చేయొచ్చు కదా. కానీ పితృదేవతల ఆరాధన చేసేటప్పుడు ఎంత గొప్ప ధనవంతుడైనా, అంబానీ అయినా, రాజైనా సాధారణంగానే ఒంటి మీద ఎటువంటి వస్త్రము లేకుండా నడుముకి చెల్లా కట్టుకుని పిండ ప్రదాన కార్యక్రమాలు దర్భల మీద చేయాలి. అదే విధానాన్ని భీష్ముడు కూడా ఆచరించి చూపించాడు. అప్పుడు శంతన మహారాజు ప్రత్యక్షమై, నాయన భీష్మ, నా చెయ్యి పట్టగానే నా చెయ్యిని చూసి నాదే అని గమనించిన నువ్వు నా చేతిలో ఎక్కడ పిండం పెడతావేమో అనే భయంతో నేను ఉన్నాను. కానీ నువ్వు మాత్రము ధర్మాన్ని పాటించి దర్భల మీదనే పిండ ప్రదాన కార్యక్రమాలు, అక్కడే తిలతర్పణాలు చేశావు. నువ్వు గొప్ప ధర్మాన్ని పాటించావు నాయన. కాబట్టి నీకు ఈ ధర్మాన్ని పాటించి నాకు ఉత్తమ గతుల్ని ప్రసాదించావు నువ్వు. కాబట్టి నీకు ఇచ్ఛామరణాన్ని ప్రసాదిస్తున్నానని చెప్పి వరం ఇస్తాడు. చనిపోయిన తర్వాత దేవతలు అవుతారు, అందుకనే అప్పుడు వరం ఇచ్చాడు. ఆ విధంగా ఆయన ఇచ్ఛామరణాన్ని పొంది యుద్ధం అయిపోయిన తర్వాత కూడా అంపశయ్య మీద ఉండి ఏకాదశి తిథి వచ్చేంత వరకు ఉండి అప్పుడు ప్రాణాలు వదిలాడు. అప్పుడు వరకు కూడా ఎందుకు ఆగాల్సి వచ్చిందండి? ఇప్పుడు సుమారుగా కురుక్షేత్ర యుద్ధం అయిపోయి 2 మాసాలు గడిచిపోయిందా? 2 మాసాలు. కార్తీక మాసం అమావాస్యతో అయిపోయింది. మార్గశిర మాసమా, పుష్యమాసమా, మాఘ మాసంలో 11వ రోజు, 71 రోజులు. అన్ని రోజులు ఎందుకు ఆగారు? అది కూడా ఏకాదశిని ఎందుకు ఎంచుకున్నారు ఆయన? ఏకాదశి అనేటువంటిది ఆయనకి ముందు నుంచి తెలిసిందే, విష్ణువుకు సంబంధించినటువంటి ప్రీతికరం అని చెప్పి. కాబట్టి ఏకాదశి వ్రతాన్ని ఎన్నో వేల లక్షల సంవత్సరాల నుంచి అందరూ ఆచరిస్తున్నారు. ఆయన కూడా ఆచరించాడు. అసలు భీష్ముడు ధర్మస్వరూపుడమ్మా. ఆయనకి తెలియని ధర్మం అంటూ లేదు. రాజర్షి లాంటి వాడు. అలాగే భీష్ముడు గొప్ప జ్ఞానవంతుడు, అన్నిటికంటే మించి యోగాభ్యాసంలో ఆరితేరినవాడు. అందుకనే ఆయన ఇచ్ఛామరణం, ఇలా ఇప్పుడు నాకు మరణం అంటే అప్పుడు మరణం వచ్చేసింది ఆయనకి. కాబట్టి ఈ భీష్ముడు అంపశయ్య మీద ఎందుకున్నాడనే కదా మీ ఆలోచన. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఫోటోలో చూస్తారు, సినిమాలో చూస్తారు, సీరియల్లో చూస్తారు, కానీ ఎందుకున్నాడు అనేటువంటిది తెలియదు. ఆ బాధని ఎందుకు అనుభవించాడు అంటే ఆయన జీవితంలో చేసినటువంటివి 2 పెద్ద తప్పులు. ఆ తప్పులని సరిపుచ్చుకోవడం కోసం ఆ తప్పులని తనకి తానుగా శిక్ష వేసుకొని ఆ కర్మదోషాన్ని ఆ జన్మలోనే అనుభవించాడు. ఇప్పుడు రమణ మహర్షి వారికి ప్రతిరోజు ధ్యానం చేసుకుంటే చీమలు కుట్టేటివి. అలా కుట్టగా అతనికి ఆ రమణ మహర్షుల వారికి పుండు వ్రణమై రాచపుండుగా మారింది. కానీ ఆయన దానికి ఏమాత్రం మందు పెట్టేవాడు కాదు. ఎందుకంటే నేను అంతకుముందు జన్మలో నేను
పాపాలు చేసి ఉన్నాను, అవి అందుకే ఇప్పుడు ఈ ఇలా- వ్యాధి రూపంలో నన్ను పీడిస్తున్నాయి, కాబట్టి ఈ వ్యాధిని నేను అనుభవిస్తే ఈ కర్మను అనుభవించినట్టు లెక్క, ఇక నాకు ఏ దోషము ఉండదు, మళ్ళీ వచ్చే జన్మ ఉండదని రమణ వారు అంత స్థితప్రజ్ఞతతో మోక్షాన్ని పొందారు, అన్ని సమస్యలు అనుభవించారు. కాబట్టి మన రామకృష్ణ వారు కూడా వీపు మీద రాచపుండు వ్యాధితో బాధపడుతూ చనిపోయారు, ఆయన అనుభవించాడు. అమ్మవారే ప్రత్యక్షం అవుతుంది, అమ్మవారిని అడిగితే రోగాన్ని తగ్గించదా, కానీ మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తాల్సి వస్తుంది, అందుకని కర్మక్షయం. భీష్ముడు కూడా అదే. రెండు, జీవితంలో చెరుపుకోలేనటువంటి తప్పులు, సరిదిద్దుకోగలిగే తప్పులు, ఎప్పుడూ వెంటాడే తప్పులు, సరిదిద్దుకోగలిగే 2 తప్పులు చేశాడమ్మా. ఏమిటండి అవి? అది వీక్షించేటువంటి ప్రేక్షకుల గమనిక. మాఘమాసము పౌర్ణమి తిథి సందర్భంగా త్రివేణి సంగమం ప్రయాగరాజ్ క్షేత్రంలో 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉండడం వల్ల ఈ జన్మలో సమస్యలు ఉంటాయి కాబట్టి కర్మదోష నివారణ తిలహోమాలు, మరియు 2025 సంవత్సరం శని భగవానుడు అన్ని రాశుల వారికి ప్రభావం చూపుతున్నాడు కాబట్టి శని దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళ అలాగే, కాబట్టి భార్యాభర్తల వైపు మరణించినటువంటి వారి ఆత్మతృప్తి కోసం బ్రాహ్మణుణ్ణి కర్తగా పెట్టి పిండ ప్రదాన తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. ఇవి ప్రస్తుతం పరిస్థితులు అనుకూలిస్తే ప్రయాగరాజ్ క్షేత్రంలో చేయించడం జరుగుతుంది, లేకపోతే ఖచ్చితంగా ఇవే కార్యక్రమాలు కాశీ క్షేత్రంలో కూడా జరిపించడం జరుగుతుందని గమనించగలరు. ఆయన చేసినటువంటి 2 తప్పులమ్మ, ప్రధానంగా భీష్ముల వారు చేసింది ఏంటంటే, మనం ఇంతకుముందు ఒక దగ్గర ఆగాం, సత్యవతికి పుట్టినటువంటి చిత్రాంగదుడు విచిత్ర వీరుడికి వివాహాలు చేయాలి కాబట్టి కాశీరాజు స్వయంవరం ప్రకటిస్తాడు తన కూతుళ్ళకి. ఆ స్వయంవరానికి వెళ్ళి గెలిచి, యుద్ధం చేసి గెలిచి ఆ ముగ్గురిని కూడా తీసుకుని వస్తాడు. ఎందుకంటే స్వయంవరం గెలిచిన తర్వాత ఎవరికైనా కానీ వారి సొత్తే. కానీ ఇక్కడ మీరు గమనించుకుంటే భీష్ముడు తీసుకొచ్చాడు కదా, భీష్ముడు వివాహం చేసుకోవాలి, కానీ భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి నాకు కాదు నా తమ్ముల్ని వివాహం చేసుకోండి అని చెప్పి ఆజ్ఞాపించడం. అందులో అంబిక మాత్రము నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని ఇష్టపడ్డానండి, భీష్మ పితామహ భీష్మ, కాబట్టి నేను ఆయన్నే వివాహం చేసుకుంటానంటే, సరేనమ్మా ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు, అక్కడే చెప్పి ఉంటే మీ ఇద్దరు అక్కల్ని తీసుకొని వచ్చేవాడిని తప్ప నిన్ను తీసుకొచ్చేదాన్ని వాడిని కాదు కదా, కాబట్టి వెళ్ళమ్మా అని చెప్పి ఆమెను పంపిస్తాడు. పంపించిన తర్వాత అక్కడ ప్రేమించిన వ్యక్తి నీవు ఒకరి సొత్తు అయిపోయి యుద్ధంలో గెలుచుకున్నాడు స్వయంవరంలో, కాబట్టి ఇప్పుడు నా సొత్తు కాదు, కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకోనంటే 2కి చెడ్డ రేవడిగా అయిపోయి బాధపడుతూ కుంగి కృషించిపోతూ అవమానాన్ని భరించలేక ఆ యొక్క ఈశ్వరుని కోసం ఘోర తపస్సు చేసి యోగాగ్నిలో బూడిదైపోతుంది ఆమె. అంబిక ఎక్కడ జన్మించింది? ద్రుపదరాజు కూతురుగా కొడుకుగా జన్మించాడు. కానీ అక్కడ జరిగినటువంటిది ఏంటంటే, పురుషుడిగా జన్మించినప్పటికీ కూడా యుక్త వయస్సు వచ్చిన తర్వాత స్త్రీ లక్షణ ప్రభావం చేత అప్పట్లోనే ట్రాన్స్జెండర్ ఆపరేషన్ జరిగింది. ఎవరికి? శిఖండికి. కాబట్టి స్త్రీ లక్షణాలని పొందే విధంగా ఆపరేషన్స్ జరగడం, ఆ విధంగా శిఖండిగా మారిపోతాడు. కానీ ఎందుకు భీష్ముని పగపట్టి, భీష్ముని స్త్రీ పగబడితే ఎలా ఉంటుందో ఇదొక ఉదాహరణ. కాబట్టి భీష్ముని సంహరించడం కోసమే పుట్టింది. కాబట్టి పురుషుడిగా ఉంటే యుద్ధం చేస్తే మరణిస్తాడు, భీష్ముడు ముందు నిలవలేడు, కాబట్టి ఎటు మగ ఆడ కాకుండా ట్రాన్స్జెండర్ గా మారిపోతాడు. తర్వాత ఇదే విషయము అక్కడ ధర్మరాజు యుద్ధానికంటే ప్రారంభం కంటే ముందు అడుగుతాడు, భీష్మ పితామహ నువ్వుండగా ఎవ్వరూ విజయాన్ని సాధించలేరు, కాబట్టి నిన్ను ఓడించగలిగేటువంటిది ఏంటి, నిన్ను నిలువరించగలిగే శక్తి ఏముంది, ఓడించలేం కానీ నిన్ను ఆపగలిగే శక్తి ఏముంది అని అంటే, శిఖండిని కనుక ముందు కనుక ఉంటే, అంటే అట్లా శిఖండి అని చెప్పలేదు అక్కడ, వీరోచితమైనటువంటి వీరుడు ఎప్పుడు కూడా పురుషుడితో యుద్ధం చేస్తాడు లేదా వీర వనితతో యుద్ధం చేస్తాడు, కానీ సామాన్యులైనటువంటి బాలుల మీద, ఆడవాళ్ల మీద యుద్ధం చేయడు. పైపెచ్చు అటు ఇటు కాకుండా, మగ ఆడ కాకుండా ఉన్న వాళ్ళతో కూడా యుద్ధం చేయడం వీర ధర్మం కాదు, రాజధర్మం కాదు. అందుకని ఈ లక్షణాలు ఉన్న వాళ్ళతో నేను యుద్ధం చేయనయ్యానంటే, అప్పుడు ఏరుకోరి ద్రుపదుడి కుటుంబంలో పుట్టినటువంటి శిఖండిని అవసరానికి సందర్భంగా భీష్ముని నిలవరించలేకపోతున్నామని కృష్ణుడు చెబితే, అప్పుడు అర్జునుడు ముందర పెట్టుకొని
పెట్టగానే అస్త్రాలు సన్యాసం వదిలేయడం, అప్పుడు బాణాలు వదలడం, ఆయన శరీరము మొత్తము ఛిద్రమైపోతుంది. ఇది ఒక తప్పు ఏంటి, ఒక స్త్రీని వివాహం కాకుండా అటు ఇటు కాకుండా స్త్రీని బ్రహ్మచారిణిగా మరణించడానికి కారణభూతుడయ్యాడు. ఇక రెండవ తప్పు, యుద్ధం అయిపోయిన తర్వాత అనేక సందేహాలు ధర్మజుడికి వస్తే, ధర్మరాజుకి వస్తే ఆ సందేహాలు తీర్చుకోవాలని చెప్పి కృష్ణుని అడిగితే, నేను కాదయ్యా చెప్పాల్సింది. ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే ఒక డైరెక్టర్ ఉంటాడు. ఆ డైరెక్టరు హీరో హీరోయిన్ పెట్టి సినిమా తీస్తేనే ప్రజలు చూస్తారు కదా. ఆ డైరెక్టరు పెట్టి చేస్తే ఆయన చేస్తే మాటలు చెప్తే చూడరు కదా. అట్లాగే కృష్ణుడు చెప్తే ఎక్కదని చెప్పి నాకన్నా గొప్ప జ్ఞానవంతుడు, ధర్మశీలి, అన్ని విషయాలు తెలిసిన బహుముఖ ప్రజ్ఞాశీలి అయినటువంటి భీష్ముడు ఉన్నాడయ్యా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర సందేహాలు తీర్చుకుందామని చెబుతాడు. అలా పాండవులు, భార్య అయినటువంటి ద్రౌపదితో సహా కృష్ణుడు తీసుకుపోతాడు అందరినీ. తీసుకుని వెళ్ళి ఆ యుద్ధం అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని పెట్టుకొని అన్ని విషయాలు అడగాలని నిశ్చయం చేసుకుంటాడు. అప్పుడు ఏమంటాడంటే, కృష్ణుడిని చూసి ఇట్లా ధర్మ సందేహాలకు వచ్చానంటే నువ్వే చెప్పొచ్చు కదా కృష్ణ అనంటే, నేను చెప్పకూడదు, నువ్వు చెప్పాలనే ఉద్దేశంతో తీసుకొచ్చానయ్యానంటే, నా శరీరము ముళ్ళ బాణాలతో మీద ఉన్నది, రోజు రోజుకి ఆ బాణాల తీవ్రతకి నా శరీరం కృంగి కుషించిపోతుంది, కాబట్టి నేను మాట్లాడలేని స్థితిలో కూడా ఉన్నానయ్యా, నీకు తెలుసు కదా అనంటే, ఈ యొక్క ధర్మ సూక్ష్మాలన్నీ తెలియచేసేంత వరకు కూడా నీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నానని చెప్పి కృష్ణుడు అనుగ్రహించడం కారణం చేత ఈ అంపశయ్యం మీద ఉన్నప్పటికీ కూడా అతని శరీరం బాధపడకుండా ఉండి సమస్తమైనటువంటి ధర్మజ్ఞాన సంబంధమైన విషయాలన్నీ ధర్మరాజు అడగడం, భీష్ముడు చెప్పడం, ఈ విధంగా ఇందులో భాగంగానే విష్ణు సహస్రనామాలు కూడా మనకు పుట్టాయి. విష్ణు సహస్రనామాలు భీష్ముడే మనకు అందించాడు. ఈ విధంగా చేసింది ఇన్ని ధర్మాలు చెబుతుంటే అన్ని వింటూ వింటూ ఉన్నటువంటి ద్రౌపది పక్కున నవ్వింది. నవ్వి ఎందుకమ్మా నవ్వావని భీష్ముడు అడిగితే, ఇన్ని గొప్ప ధర్మ సందేహాలకి నివృత్తి చేస్తున్నావు, ధర్మ పన్నాలు పన్నుతున్నావు, గొప్ప గొప్ప ధర్మ రహస్యాలని చెబుతున్నావు, మరి ఆ రోజు ద్రౌపది వస్త్రాపహరణం సమయాన ఎక్కడిపోయిందయ్యా నీ ధర్మము, ఎందుకు ఆపలేకపోయావయ్యా? ఆ రోజున నువ్వు దుర్యోధను గనక ఆపి ఉంటే ఈ యుద్ధం జరిగేదా? నువ్వే పాండవులకి ఇంత భాగం పంచాలని నువ్వు పెద్ద దిక్కుగా ఉండి నువ్వు ధర్మంగా నువ్వు ఉంటే ఈ యుద్ధాలు జరిగేటివా? నా బంధువుల్ని, నా భర్త బంధువుల్ని, అందరినీ, ఈ ప్రపంచాన్ని నాశనం చేసుకునే విధంగా సృష్టి నాశనం అయ్యేదా అని చెప్పి అడుగుతుంది. అంతటా అప్పుడు భీష్ముడు ఏమనంటే, నేను రాజధర్మాన్ని పాటించాను, ఆ సమయంలో దుర్యోధనుని ఉప్పు తింటున్నాను కాబట్టే ఆ దుర్యోధనికి అనుకూలంగా నువ్వు నా దగ్గరికి వచ్చి ధర్మం చెప్పలేవా భీష్మ పితామహ అంటే కూడా తలకాయ ఉంచుకున్నానమ్మా. కానీ నేను ఘోరమైన తప్పు చేశాను. ఏంటంటే అక్కడ మానవతా ధర్మాన్ని నేను రక్షించలేదు. మానవతా ధర్మమే చాలా గొప్పది కాబట్టి రాజధర్మాన్ని నేను ఆమోదించాను, కానీ మానవతా ధర్మాన్ని ఆమోదించకుండా ఉండడం వల్ల నిండు సభలో నువ్వు అవమానాలు పాలయ్యవమ్మా. నీకు కలిగిన అవమానాన్ని నేను అనుక్షణం చింతిస్తూ ఉన్నాను. నేను చేసిన పాపానికి నాకు నేనే ఈ విధంగా అంపశయ్యం మీద ఉండి ఆ బాధని అనుభవిస్తూ ఈ జన్మలోనే నేను శిక్షను అనుభవిస్తున్నానమ్మా అంటే, అప్పుడు పాదాలకి నమస్కారం చేస్తుంది ద్రౌపది. నేను తెలియక ఈ విధంగా అనుకున్నాను, మీ గురించి తప్పుగా అనుకున్నాను, క్షమించమండి అని అంటుండే. అప్పుడు కృష్ణుడు లేచి, అసలు మానవతా ధర్మం చాలా గొప్పది, భర్తలైనటువంటి మీరు కూడా ఆ ధర్మాన్ని మీరు చెప్పలేకుండా మిన్నకుండిపోయారు. అసలు మిమ్మల్ని ఆ రోజే నేను సంహరించాలి, భీష్ముని కూడా నేను సంహరించాలి, కానీ భవిష్యత్తు ఇలా జరిగి ఉండాలనేటువంటిది ఉంది. ఆ యొక్క ద్రౌపదికి నేను సంహరిస్తే భర్తలు అయోగ్యులయ్యారు అనేటువంటి నింద జీవితాంతం ద్రౌపది మోయాల్సి వస్తుంది. కాబట్టి భర్తలు గొప్పవాళ్ళని చెప్పడం కోసమే ఈ విధంగా ఇప్పటి వరకు ఉపేక్షించాను అని చెప్పి కృష్ణుడు చెబుతాడు. లేకపోతే ఆ రోజే కృష్ణుడు చంపేసేవాడు పాండవులు. ఎందుకంటే సాటి స్త్రీని, భార్య అయినా కానీ ఎవరైనా కానీ అవమానాలు పాలవుతున్నప్పుడు రక్షించాలి, అది మానవతా ధర్మం. రాజు ధర్మం పక్కన పెట్టాలి. కానీ భీష్ముడు రాజు ధర్మాన్ని పట్టుకొని మానవ ధర్మాన్ని వదిలిపెట్టాడు. కాబట్టి ఆ విధంగా భీష్మ పితామహుల వారు గొప్ప యోగ జ్ఞానాన్ని పొందినటువంటి వాడు కాబట్టి ఏకాదశి రోజు వరకు వేచి చూసి ఉండి, ఏకాదశి రాగానే అమృత ఘడియల్లో పాదాల నుంచి కూడా ఉన్నటువంటి పంచ ప్రాణాలన్నీ కూడాను కపాలానికి దాకా తీసుకుని వచ్చి, అప్పుడు కపాల భేదనం జరిగి
ఆ పంచ ప్రాణాలు అంతరిక్షంలో అనంత వాయులీనంలో కలిసిపోయాయి. ఒక దివ్య తేజస్సు ఆయన శరీరం నుంచి ఈ కపాలం నుంచి బయటికి వెళ్ళిపోయి అష్టవసువుల్లో కలిసిపోయారు. అష్టవసువులు అంటే పితృలోకాలు కాబట్టి పితృలోకానికి సంబంధించిన దేవతయ్యి మానవుడిగా జన్మించాడు కాబట్టి ఆయన మరణించిన తరువాత మానవ ధర్మ ప్రకారము అందరూ కూడా ఆయన పేరున ఈ భీష్మ ఏకాదశి రోజున తర్పణాలు వదలాలి. ఇది నియమం అమ్మా. కాబట్టి అంతటి మహత్తరమైనటువంటి గొప్ప వ్యక్తి భీష్మ పితామహుడు. కాబట్టి ఆయన గురించి తలుచుకోవడం విష్ణు పూజతో చేసినటువంటి ఫలితం అమ్మా. కనీసం భీష్మ అష్టమి నుంచి వినాలి వారి గురించి తెలుసు. భీష్మ ద్వాదశి వరకు కూడాను జరుగుతుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. నిజానికి చెప్పాలంటే మేము మా జనరేషన్ ఇట్లా ఉన్నప్పుడు సినిమాల ద్వారానే తెలుసండి. ఏమైనా సీరియల్స్ ఇలా పౌరాణికానికి సంబంధించి వచ్చినప్పుడు మీరు చెప్పిన దాంట్లో కూడా కొంత తెలుసు అంతే. కొంచెం అపోహలతో అలా ఇది నిజమో అబద్ధం అన్నట్టు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా చూపిస్తారు కాబట్టి. కానీ అసలైన వాస్తవం ఇది భీష్ముల వారి గురించి చాలా చక్కగా వివరించారండి. మీరు ఎప్పుడూ ఏదో ఒకటి పరిశీలిస్తూ చెబుతూ ఉంటారు మంచికి. చాలా సంతోషం. ధన్యవాదాలండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.